నీవే యేసయ్యా, నీవే యేసయ్యా. వడంబడికి జీవితమును బట్టి ఆయన ఉదారత మనకు కొనసాగించబడుతుంది. అన్నీ కూడా మనకి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అందుకే పౌలు ఇది అనుగ్రహించబడిన పౌలు, అనుభవించిన పౌలు ఏమంటున్నాడు? 2వ పట్టణంలో ఇప్పుడు చదవండి. ఎవడు మనం విడగొట్టలేడు, ఏ ఒక్కడు కూడా విడగొట్టలేడు. గుర్తుపెట్టుకోండి, కవెనెంటల్ లైఫ్ విడగొట్టడం అని ఉండదు. అది అగ్రిమెంట్లో ఉంటుంది. అది ఎవరికి సంబంధించింది? సాతానుకు సంబంధించింది. ఆ సాతానుడు పలు విధాలుగా మనల్ని దేవుని నుంచి విడగొట్టాలని ప్రయత్నిస్తే అప్పుడు దేవుడిచ్చినటువంటి గొప్ప బహుమానపు మాట పౌలు గారి ద్వారా మనకిస్తున్నటువంటి భరోసా చదువుదాం. 2వ పట్టణం చదవండి ఒకసారి. కనుక క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవరు వేరు చేయగలరు? అగ్రిమెంట్ అంటుంది. సాతానుడు అగ్రిమెంట్ సపరేట్ చేద్దామని చెయ్యలేరు. అందుకే బాధ గాని, కష్టము గాని, హింస గాని, క్షేమము గాని, వస్త్రహీనత గాని, ప్రమాదము గాని, యుద్ధము గాని, మరణమైన అట్లు చేయగలదా? అయితే ఆగమ్మా, ఈ సన్నివేశం అంతా ఎవరికి జరిగింది? పాత నిబంధనలో యోబుకి జరిగింది. మొత్తం తీసుకెళ్ళిపోయాడు. బాధ, కష్టము, రోగాలు, ఇబ్బందులు అన్నీ కూడా. ఆయన ఏమన్నాడు? ఒక మాట, దేవుడు ఆయన నాకు ఇచ్చాడు. ఆయనే. అలా ఆవిడ తిట్టింది, ఏమయ్యా నీకు బుద్ధి ఉందా? ఇంకా మొత్తం సర్వనాశనం అయిపోయావు, ఇంకా దేవుడు అంటావా? నీకు నమస్కారం, నీతో ఉండని నేను వెళ్ళిపోతాను, వెళ్ళిపోయింది. కానీ ఆయన ఏమన్నాడు? ప్రభువే సమస్తం ఇచ్చారు, ఆయనే మరలా తీసుకున్నవాడు మరలా వెనక్కి ఖచ్చితంగా ఇస్తాడని అతనికి తెలుసు. అందుకే ప్రియదేవ ప్రజలారా, అక్కడ మన విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి యోబు మన గుర్తుకు రావాలా? పౌలు మహర్షి చెప్పినటువంటి మాటలు మనకి మన విశ్వాసంలో బలపరచాలి. తర్వాత అయితే మనలను ప్రేమించిన ఆయన ద్వారా వీటినన్నిటిలో మనకు ఎక్కువగా విజయం కలదు సుమా. దేవుని యొక్క విజయం మనకున్నదని మర్చిపోకూడదు. తర్వాత చదవమ్మా. ఏలన మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు లభించిన దేవుని ప్రేమ నుండి మనలను మృత్యువు గాని, జీవము గాని, దేవదూతలు అండర్లైన్, జీవము గాని, ఇంకోటి ఏంటి? మృత్యువు గాని, దేవదూతలు గాని, లేక ఇతరుల పాలకులు గాని, ఇక్కడ ఉన్నవారు గాని, రానున్నవారు గాని, శక్తులు గాని, పైలోకము గాని, అధోలోకము గాని, సృష్టిలో మరి ఏదియు వేరు చేయజాలదనుట నాకు నిశ్చయమే. ఐఎమ్ కన్ఫర్మ్డ్. పౌలు ఎంత గట్టిగా మాట్లాడుతున్నాడు చూడండి. ఐఎమ్ కన్ఫర్మ్డ్, ఇట్ ఈస్ వెరీ ట్రూ. దీన్ని ఎవడు కూడా పడగొట్టలేడు, దీన్ని ఎవడు కూడా తోసిపుచ్చలేని సత్యమని వివరిస్తూ ఉన్నాడు. ఏంటంటే ప్రియదేవ ప్రజలు, అది మరణము కాదు, ఏది కూడా శక్తియుక్తులు కానీ, పవర్ ఆఫ్ గవర్నమెంట్ కానీ, ఏదైనా కూడా ఆయనను దేవుని నుంచి ఎవరు కూడా మనలను వేరు చేయలేరు. చివరికి ఎక్కడికి వచ్చింది తెలుసా? జీవమును, దేవదూతలు కూడా అంట. దేవదూతలు ఏం చేశారు మరి? ఆ దేవదూతల నుంచి పడినోడే కదా ఎవరు? లూసిఫర్. ఏ ఒక్కడు ఆయన ఫిక్స్ చేసినటువంటి ఆ యొక్క నిబంధన, వడంబడికి నుండి ఏ ఒక్కరూ నిన్ను తీసుకెళ్ళడానికి వారికి అవకాశం లేదు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి, మీరు వడంబడిక జీవితంలో ఉన్నారని ఎప్పుడు కూడా మర్చిపోకండి. దేవుడు మిమ్మల్ని ఎప్పుడు విడనాడు, దేవుడు మిమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టడు, అనాధారం చేయుడు. అలాంటి నమ్మకం కలిగి జీవించిన వారే మన ఈ పెద్దలు. ఎవరెవరైతే ఎప్పటి వరకు ఒకే భర్త, ఒకే భార్య, మన పిల్లలు అనుకుని ముందుకు సాగినటువంటి ఈ విశ్వాసపు జీవితం ఉన్నదే, అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రభువు వారి నుంచి వచ్చిన అనుగ్రహము. ఈ వడంబడిక జీవితము, కథోలిక సంఘము. కాబట్టి ప్రియదైవ ప్రజలారా, ఇందులో ఉన్న మనకు చాలా కష్టాలు వస్తాయి. ఇప్పుడు పౌలు చెప్పినవన్నీ కూడా మన జీవితంలో కనబడినవే. కానీ ఆయన ఏమంటున్నాడు? ఇవేవి కూడా మిమ్మల్ని దేవుని యొక్క ప్రేమ నుండి వేరుపరచలేవు.
సాతానుడు శతవిధాల ప్రయత్నిస్తున్నాడు నిన్ను వేరుపరచాలని. కానీ ప్రభు పెట్టినటువంటి ఆ సీల్ ఉందే, ఆ స్టిక్కర్ ఉందే, ఆ గమ్ ఉందే, అది ఎవడు కూడా దానిని విడగొట్టలేడు. అందుకే ప్రభు ఏమన్నాడు, ఆయన ఒక్కసారి ద్వారం మూసాడా దాన్ని ఎవడు తెరవలేడు, ఆయన తెరిచాడా ఎవరు కూడా మూయలేడు. ఇది ఈ దేవుని యొక్క గొప్పతనం. అందుకే ఈ గొప్ప దేవుని మనం నమ్ముకుంటున్నాము. కాబట్టి ప్రియదేవి ప్రజలారా, అగ్రిమెంటల్ లైఫ్, అడ్జస్ట్మెంటల్ లైఫ్కి వెళ్ళకండి. అది ఒకరోజు మనకి నాశనం తీసుకొస్తుంది. ఎవరైతే దేవుని యొక్క సన్నిధానంలో ఉండి ఆయన గొప్పదనాన్ని తెలుసుకుంటారో, ప్రియదేవి ప్రజలారా, మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ తెస్సలోనిక ప్రజలకు రాసినటువంటి 2వ లేఖ 1:9 చదవండి. తెస్సలోనిక ప్రజలకు రాసిన 2వ లేఖ 1:9. దేవుని కోపమునకు, దేవుని సన్నిధికిని ఆయన మహత్తర మహిమకును దూరస్తులై శాశ్వత వినాశనమనడి దండనమునకు వారు గురి అవుదురు. ఎవరు గురి అవుతారు? దేవుని వడంబడికలో లేనటువంటి వారు ఆటోమేటిక్గా ఏమవుతారు? దేవుని గుడికి రాని వాళ్ళు, అతని మహిమను చూడని వాళ్ళు ఆటోమేటిక్గా ఏమవుతారు? ఆయన శిక్షకు పాత్రులగుదురు. కాబట్టి ప్రియదైవ ప్రజలారా, నీ కష్టం వచ్చిందని, నీ బాధ వచ్చింది, ఇబ్బంది వచ్చిందని దేవుని తక్కువ చేసి దేనిని ఎక్కువ చేయక ఆయన దగ్గరే ఆ కష్టంలో ఉండు, ఆయన దగ్గరే ఆ ఇబ్బందుల్లో ఉండు, ఆయన చెంతనే కూర్చుని ఉండు. ఖచ్చితంగా దేవుడిని యొక్క జీవితమును కాపాడుతాడు, నడిపిస్తాడు, నిన్ను ఓదారుస్తాడు. అంత గొప్ప దేవుడు. అందుకే ఈరోజు సువార్తలో మనం ఏం చూసాం? ప్రజలకి వీళ్ళ తెలివితేటలేంటి? శిష్యులు వాళ్ళకి అడేం లేదండి, వాళ్ళు వెళ్ళిపోనివ్వండి, వాళ్ళు ఏదో కొనుక్కొని తెచ్చుకొని తింటారు కదంటే ప్రభు ఏమన్నారు? నో, వాళ్ళది మనదే బాధ్యత, వాళ్ళు కూర్చోబెట్టు, వాళ్ళకి అన్నీ కూడా మనమే సమకూర్చెదము. ఇది కదా కారుణ్యం, ఇది కదా దేవుని యొక్క ప్రేమ ప్రణాళిక. అందుకనే ప్రియదైవ ప్రజలారా, మన దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా విడనాడకండి, అవిశ్వాసమును చూపించకండి. ఆయన చూపించిన విశ్వసనీయతలోనే మన అందరం కూడా బ్రతుకుదాం. దేవుని కృపావరములతో ఎల్లవేళ ప్రభు మనం దీవించి ఆశీర్వదించాలని కోరుకుందాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరం చేతులు జోడించి భక్తి భావంతో ప్రార్థించుకుందాం. దేవుడిచ్చినటువంటి ఆ యొక్క వడంబడిక జీవితం, నిబంధనతో కూడినటువంటి జీవితం దేవుడే నడిపించాలి. ఈరోజు మరి మనము మన యొక్క పెద్దల యొక్క జీవితమును ఆదర్శవంతంగా తీసుకొని, ప్రియదైవ ప్రజలారా, మనము వారి యొక్క విధి విధానాలు, జీవిత విధానాల్లో దేవుడు వారికి ఇచ్చిన మంచితనము, మంచి పనులు, ఇవన్నీ మనము దేవునికి వారి తరపున వందనాలు తెలియజేస్తూ, ఒకవేళ ఈ జీవితంలో ఎక్కడైనా తెలుసో తెలియక తప్పనిసరి పరిస్థితుల్లోనూ స్థితిగతులు మారో ఏదో ఒక చిన్న పొరపాటు చేసి ఉన్నట్లయితే ప్రభుని యొక్క ఆ యొక్క అనంతమైన ప్రేమ వారిపై కరుణా దివ్య కారుణ్య రూపంలో వచ్చి వారిని మన్నించి వారికి సంపూర్ణ విశ్వాసము, వారి ప్రార్థనా శక్తి, వారి ప్రార్థనా బలము మనపై, మన బిడ్డలపై, మన కుటుంబంపై, మన సంఘముపై, వారందరికీ వారి ద్వారా ప్రభుని యొక్క దీవెనలు మనకు అందించి దీవించాలని ప్రార్థించుదాం. అదేవిధంగా దేవాది దేవుడు మరి ఈ బిడ్డలకు అదిగో ఈరోజు తాను చెప్పినట్టు విధముగా దావీదుని ఏ విధముగా అయితే మేము దీవించానో ఈ వడంబడిక జీవితంలో మిమ్మల్ని కూడా దీవిస్తానయ్యా అన్నటువంటి ఈ మాటలు ఏ కష్టానమో, ఏ బాధలో, ఏ ఇబ్బందులు ఏవి కూడా దేవుని ప్రేమ నుండి మనల్ని వేరుపరచక నిరంతరము ఆయన విశ్వసనీయతలో మనము ఆశీర్వాదం పొందుకునే విధంగా దీవించమని మనము ప్రార్థించుదాము.